కనీసం వాడుకున్న బుద్ధి కూడా మీకు లేదంటే ఇక మీ కర్మ, దానికి నేనేం చేయలేను. మళ్ళీ మీరు నేను పరలోకం పోవాలా అంటే దానికి ఎవడు కులం ఎత్తుకున్నవాడు పరలోకం కాదు కదా, ఏ లోకానికి పోడు, ఈ లోకంలోనూ వాడు బతకలేడు సరిగ్గా. ఎందుకంటే ఆ కులం పూసుకున్నాడు, ఆ కంపు వాడికి వస్తూ ఉంటుంది, అయినా వాడు దాన్ని సొగసు అనుకుంటాడు. కులము అడగద్దు, కులం చెప్పొద్దు, కులంలో బతకద్దు, కులంలో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. కులము అన్నది కొట్టేసి మిగిలిన అన్ని ప్రాతిపదికలు చూడండి. పెండ్లి అన్నది కేవలము ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య మాత్రమే జరగాలి. అర్థమైందా? యాడమ్ అండ్ స్టీవ్ కాదు, యాడమ్ అండ్ ఈవ్. అర్థమవుతుందా? ఇది ఈ మధ్య మా కర్మ చెప్పాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు అలాగేం లేదండి, పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవచ్చండి, మీరు చేసుకోండి. క్రైస్తవ సంఘము దాన్ని పెళ్లిగా చూడదు, దాన్ని సహించదు.